పాతికేళ్ల క్రితం పునాది రాయిపడింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురింపజేయడం, ఉసూరుమనిపించడం పాలకులకు పరిపాటిగా మారింది. ఈసారి కొత్త మాట చెప్తున్నారు. ఈ ఏడాదిలో పూర్తి చేసేస్తామంటున్నారు. ఏకంగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 జిల్లాలకు తాగునీరు అందించగల దేవాదుల ఎత్తిపోతల పథకం ఎక్కడి వరకు వచ్చింది? ఇన్నేళ్లు ఎదురైన అడ్డంకులేమిటి? ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయగలరా? రైతన్నలు ఏమంటున్నారు? దేవాదుల లిఫ్ట్ దగ్గర నుంచి మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ నీటిపారుదలకు గుండెకాయ లాంటి ప్రాజెక్ట్ అయినటువంటి దేవాదుల ప్రాజెక్టును రెండో దశ పనులు పూర్తి చేసి 5 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రజెంట్ దేవాదుల ప్రాజెక్టు వద్ద నీటి సామర్థ్యం ఎంత ఉంది, ఎన్ని టీఎంసీల వాడకంలోకి వచ్చాయి, మరి ఎంత టీఎంసీలను వాడకంలో రావడం కోసం ప్రయత్నం చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటూరు నాగారం ఏజెన్సీ అయినటువంటి కన్నాయిగూడెం వద్ద నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు ఇక్కడ ప్రజెంట్ అయితే 35 టీఎంసీలు ఉపయోగంలోకి వచ్చాయి. మరిన్ని ఉపయోగంలోకి వస్తే కనుక మరింత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేయాలని, రెండో దశ పూర్తయితే కనుక సుమారు 65 నుంచి 70 టీఎంసీలను వాడకంలోకి తీసుకొచ్చేందుకైతే ప్రభుత్వము పనిచేస్తుంది. ఈ మిగతా 70 టీఎంసీలను కనుక తీసుకొచ్చినట్లయితే తెలంగాణ రైతులు సస్యశ్యామలంగా పండించేటువంటి పంటలకు సంబంధించి ఎంతో ఉపయోగకరం. అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు మెదక్, అదేవిధంగా నల్గొండ బార్డర్ ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఎక్కువ మొత్తంలో కూడా ఈ యొక్క ఇవ్వచ్చు. కానీ 25 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ యొక్క దేవాదుల ప్రాజెక్టు ప్రస్తుతం మనం సామర్థ్యం చూస్తున్నాము. ఈ యొక్క నిర్మాణం అయితే ఇప్పటికీ ఇంకా 80% పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తయితే గనక ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మరో 2 జిల్లాలకు పూర్తి ఉపయోగం అయితే ఉంటుంది. అయితే ఇది పూర్తిగా ఎత్తిపోతల పథకము. ఆ లిఫ్టింగ్ ఇరిగేషన్ విధానాన్ని మొట్టమొదటిసారి తెలంగాణలో ప్రవేశపెట్టిన ఏకైక ప్రాజెక్టుగా దేవాదులకు పేరు గడించింది. ప్రజెంటు ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ రైతాంగంతో పాటు పారిశ్రామిక వాడలకు కూడా పైప్ లైన్ల ద్వారా నీళ్లు అందించేందుకు అయితే ప్రయత్నం చేసింది. అది ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా ఇప్పటికే ములుగు, వరంగల్ సిటీ మీదుగా అటు ధర్మసాగర్, జనగామ మీదుగా భువనగిరి వరకు, అటు గట్కేసర్ మీదుగా హైదరాబాద్ వరకు కూడా పారిశ్రామిక కారిడార్ కూడా నీటి సదుపాయాన్ని అందించేందుకు అప్పుడు ఒక సంకల్పం కొద్దీ 25 సంవత్సరాల క్రితమే ఈ యొక్క బీజం పడింది. అయితే అంచెలంచెలుగా ముందుకు సాగుతున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మరొక రెండో దశ కూడా పూర్తయితే కనుక పూర్తి స్థాయిలో నీటి వినియోగానికి అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఇది ప్రజెంట్ మనం చూస్తున్న నీటి లభ్యత ప్రాంతానికి సంబంధించి గోదావరి ప్రాంతం నుంచి బ్యారేజీ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి మనం చూస్తున్నాము. లోపల పంప్ హౌజ్ల ద్వారా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తుంటారు. ప్రజెంట్ ఇది బ్యారేజీ, ఇది మొదటి బ్యారేజీ. ఈ మొదటి బ్యారేజీ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ మనం లోపల పంప్ హౌజ్లలో చూడొచ్చు. పంప్ హౌజ్కు సంబంధించి కూడా పనులను పూర్తి స్థాయిలో చేసేందుకైతే ఇది ఇక్కడ పనులు పూర్తవుతున్నాయి. ఇది ప్రస్తుతానికి బ్యారేజీకి సంబంధించినటువంటి ఆ ప్రదేశానికి నీటి లభ్యత కలిగినటువంటి ప్రదేశం. దేవాదుల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కు గుండెకాయ లాంటి పంప్ హౌస్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ పంప్ హౌస్ నుంచే 35 టీఎంసీలకు సంబంధించి ప్రస్తుతానికి 38 సుమారు టీఎంసీలను ఇక్కడ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పైప్ లైన్ల ద్వారా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగానికి, అటు హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ వరకు కూడా నీటి అందించేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఒకప్పటి బాహుబలి పంప్ హౌజ్లు. మొట్టమొదటి 25 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ కు నాంది పలికారు. 2001లో ప్రారంభమైనటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ దేవాదుల ప్రాజెక్టు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ కు ఒక వరప్రదానిగా ఉపయోగపడుతుంది. ఇది రెండో దశ కనుక పూర్తయితే కనుక సుమారు 70 టీఎంసీలు కనుక వాడకంలోకి వచ్చినట్లయితే ఒక 5 లక్షల హెక్టార్లకు సంబంధించి వ్యవసాయంతో పాటు అటు ఇరిగేషన్ కు పారిశ్రామిక కారిడార్ కూడా సరిపడా నీటిని అందించేందుకైతే అప్పుడు ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి పనిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశను కూడా పూర్తి చేసి ఇటు రైతులకు, అటు పారిశ్రామిక కారిడార్కు అందించేందుకైతే ఒక సంకల్పంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని మనం చూస్తున్నాము. ఇదంతా కూడా పంప్ హౌస్ ఏదైతే ఇప్పుడు మనకు గోదావరి బ్యారేజీ నిర్మించారో ఆ బ్యారేజీ నుంచి వచ్చేటువంటి వాటర్ని ఈ పంపుల ద్వారానే లిఫ్ట్ చేసి పైప్ లైన్ల ద్వారా
అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్యంగా ఇటు ములుగు అదేవిధంగా ఆ వరంగల్ సిటీతో పాటు ధర్మసాగర్ జనగామ ఆలేరు మీదుగా ఈ యొక్క అన్నిటినీ కూడా నింపుకుంటూ ఆ డ్యాంలను నింపుకుంటూ కూడా వెళ్తూ ఉంటుంది. దేవాదుల అనేది ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకప్పుడు వరప్రదాయని, దాన్ని కొంత పెంచేసి ఇప్పుడు ఉమ్మడి నల్గొండతో పాటు మెదక్ జిల్లాతో పాటు అటు హైదరాబాద్ నగరానికి కూడా పారిశ్రామిక కారిడార్కు అందించేందుకైతే ఒక సంకల్పంతో ముందుకు వెళ్లేందుకైతే ఒక ప్రయత్నం అయితే సాగుతుంది. ఇది ఈ యొక్క పంప్ హౌస్ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ప్రస్తుతం వాడకంలో ఉన్నటువంటి పంపులు మరింత రెండో దశ కూడా పూర్తయితే మరింత ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి పంప్ హౌస్ల యొక్క పనితీరు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసి సమ్మక్క సారక్క బ్యారేజీ దేవదుల బ్యారేజీ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 10 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి రెండో దశ పనులను పరిశీలించి మళ్ళా రైతులకు ప్రజాప్రభుత్వం చేసే పనులను ప్రారంభించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఇవాళ ములుగు నియోజకవర్గంలో ఉన్న ఇది దళితమైన ఏరియా, అడవి ప్రాంతం. దీనికి ఎక్కడ విలువలు లేకుండా ఉన్న ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ఎవరు కూడా కనీసానికి చూడని ప్రభుత్వం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ములుగు జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఇవాళ రెండో విడత ఇవాళ చేయడానికి పంప్ హౌస్ చూసి ఇవాళ పరిశీలన చేసి ఎక్కడికైనా దేవదుల వాటరు పంప్ హౌస్ నుంచి సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి ఎక్కడికైనా చేస్తాం అనే ఆలోచనతో వచ్చి ఇవాళ చేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలలో దీన్ని చూసిన దాఖలు లేదు. 10 సంవత్సరాలలో కేసీఆర్ నేను పరిపాలించిన ఒక మాట చెప్పిండు. ఆ మాట ఇప్పటి వరకు కూడా దిక్కు దేశలేదు. కనీసం పంప్ హౌస్ చూసిన పాపాన పోలేదు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకోని పరిస్థితులలో ఇక్కడికి వచ్చి పంప్ హౌస్ చూసి పరిశీలన చేసి రైతులకు మేము ఉన్నామని భరోసా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. 2008లో ప్రారంభమైన దేవాదుల ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తయినాయి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోని రెండో దశ పనులు కూడా పూర్తి చేయడానికి మరియు సందర్శన చేసి ఇందులో లోటుపాట్లు కూడా పూర్తి చేసి రెండో దశ పూర్తి చేయడానికి ఈరోజు సందర్శించడం జరిగింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని చెరువులను లక్నవరం చెరువు కానీ రామప్ప చెరువు కానీ ఈ వివిధ స్టోరేజ్ ప్రాంతాలను కూడా దేవాదుల నీటితో నింపడానికి సీతక్క గారి ఆధ్వర్యంలో సీతక్క గారు ప్రత్యేకంగా ఏజెన్సీలో దేవాదుల నీటిని నింపి ఏజెన్సీలో సాగునీటిని తాగునీటిని సమస్య పరిష్కారం చేయడానికి కృతనిశ్చయితంతో ఉన్నది. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా దేవాదుల విషయంలో ఏ సమస్యలు ఉన్నా కృతనిశ్చయంతో పరిష్కారం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసినటువంటి దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా చేయటం జరిగింది. ఉన్నటువంటి రెండో విడత మూడో విడత కూడా పనులు పూర్తిగా చేయటం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఏదైనా పేదలకి నీళ్ళు అందించే విషయంలో కానీ నీటిపారుదల విషయంలో కానీ దేనికైనా కానీ ఈ ప్రభుత్వమే ముందడుగు వేస్తుంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మూడో విడత కూడా పనులు పూర్తి చేసి ఈ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు అన్నిటికీ నీళ్ళు అందిస్తానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కృషి చేస్తుందని మేము ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసినట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పూర్తిగా చేస్తారని నమ్మకంతో మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టు 25 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు మరో ముందడుగుకు పోనుంది. అయితే గోదావరి మీద కట్టిన మొట్టమొదటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయనిగా ఉపయోగపడాలని ఎంతో సంకల్పంతో నాడు తొలుత చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పనులు అయితే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక ఈ యొక్క 5 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఈ యొక్క దేవాదుల ప్రాజెక్టు వద్ద నుండి రెండో దశను త్వరితగతిన పూర్తి చేసి మూడో దశ కనుక పనులు పూర్తయితే కనుక 5,75,000 ఎకరాలకు నీరందించేందుకైతే ఉపయోగపడుతుందని అంచనాలు వేశారు. అయితే అంచనాలన్నీ పేపర్ల మీద తప్ప ఫీల్డ్ మీదకి రాలేదు. ఎటకేలకైతే మూడో దశలను పూర్తి చేయాలి. ఈ యొక్క సామర్థ్యాన్ని 39 టీఎంసీల నుంచి 70 టీఎంసీల వరకు వాడకంలోకి వస్తే కనుక తెలంగాణలో రైతాంగంతో పాటు పారిశ్రామిక కారిడార్ కూడా ఎంతో ఉపయోగపడుతుందనేది
అంచనాలు వేస్తున్నారు. దానికోసమే ఈరోజు ఇటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరము తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు అటు మెదక్, నల్గొండ, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు ఉపయోగపడేలాగా పూర్తి స్థాయి సామర్థ్యాన్ని పనులలోకి తీసుకొచ్చేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే కనుక ఖచ్చితంగా తెలంగాణకు మరో నీటి వరప్రదాయనిగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్నదంతా కూడా ఈ ప్రాజెక్టు మొదటి ఫేజ్కు సంబంధించి బ్యారేజ్ తర్వాత పంప్ హౌస్ ఈ 2 నిర్మాణాలను ఇక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా ఇది సుమారుగా వరంగల్ సిటీకి ఇది 53 అడుగుల ఎత్తులో ఉంటుంది. వరంగల్ సిటీ ఇక్కడ గోదావరి నుంచి 53 అడుగుల ఎత్తు వరకు పంపింగ్ చేయాలి. అక్కడ నుంచి హైదరాబాద్ వరకు కూడా పారిశ్రామిక కారిడార్కు ఉపయోగపడుతుంది. అక్కడి వరకు కూడా పూర్తిగా రైతులకు ఉపయోగపడే రైతాంగానికి 5 లక్షల పైన ఎకరాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క దేవాదుల ప్రాజెక్టును తీర్చిదిద్ది కనుక ఉపయోగంలోకి తీసుకొస్తే పెద్ద ఎత్తున రైతులు అదేవిధంగా పారిశ్రామిక కారిడార్లకు ఇండస్ట్రియలిస్టులకు పెద్ద ఎత్తున వరంగల్ హైదరాబాద్ కారిడార్ కూడా ఎంతో ఉపయోగాలకు వస్తుందనేది అయితే చెప్తున్నారు. అయితే ఈ అంచనాలకు అనుగుణంగానే అటు బడ్జెట్ కేటాయింపులు కావచ్చు పనులలో త్వరితగతిన పూర్తి చేస్తే కనుక రానున్న రోజులలో మాత్రం తెలంగాణకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణకే నీటి వరప్రదాయనిగా ఈ యొక్క దేవాదుల ప్రాజెక్ట్ అయితే ఉపయోగపడేందుకైతే దోహదపడుతుంది. అయితే ఈ 25 ఏళ్ల కాలంలో మాత్రము ఎలాంటి పురోగతి లేకపోవడము, మొదటి ఫేజ్కు సంబంధించే 80% కూడా పనులు పూర్తి కాకపోవడం మనం చూస్తున్నాము. 80% పనులు పూర్తయినప్పటికీ మరో 20% మొదటి ఫేజ్ పూర్తి చేసి 2వ దశ 3వ దశలో కనుక వెళ్తే కనుక ఇది రానున్న రోజులలో ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం అయితే ఉంది. ఇది ప్రస్తుతానికైతే దేవాదుల ప్రాజెక్టు పురోగతికి సంబంధించి 2, 3వ దశలను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే తెలంగాణ రైతులకు పారిశ్రామిక కారిడార్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, దేవాదుల ప్రాజెక్టు వద్ద నుంచి.